వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల సంఘటన. ఈ స్టోరీ గురించి ఇప్పటి వరకు మీరు చాలా విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దాదాపు 100కు మంది పైగా శవాల్ని పాతి పెట్టినట్టు కూడా ఆ ధర్మస్థలలో ఎవరైతే పనిచేశాడో ఒక క్లీనర్ గా ఆ వ్యక్తి సడన్ గా బయటకు వచ్చి 20 ఏళ్ల నుంచి నేను దాదాపు కొన్ని వందల శవాల్ని అక్కడ పాతి పెట్టాను, ఆ ఆనవాళ్ళు కూడా నేను చూపిస్తాను, నేను ఎక్కడ పాతి పెట్టాను ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తానంటూ కూడా జూలై 3వ తేదీ ధర్మస్థల ఎక్కడైతే ఆ మంజునాథ ఆలయం టెంపుల్ ఉందో దానికి సమీపంలోనే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అక్కడికి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఇతను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి కూడా ఫిర్యాదు చేయలే. ముందు కొంతమంది అడ్వకేట్లను కలిసి వాళ్ళ సూచనలు తీసుకుని క్లియర్ గా వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఇతను ఎవరో పిచ్చోడు, ఇతనికి మతి స్థిమితం లేదేమో, లేకపోతే ఆ ఆలయంలో ఇతని పైన ఎవరైనా కొన్ని అనేక ఇబ్బందులు ఏమైనా పెట్టారేమో, వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలకు ఈ రకంగా అతను చేస్తున్నాడేమో, ఇలా అనేక ఆలోచనలు కూడా వచ్చాయి. అయితే ఈ కేసుకి సంబంధించి రీసెంట్గా కొన్ని విషయాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగాయి. ముఖ్యంగా ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా అదుపులోకి తీసుకురావడానికి అక్కడ ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా అక్కడ ఆ టెంపుల్ని దర్శించుకోవడానికి కూడా సరైన సౌకర్యం కూడా ఇప్పుడు అక్కడ లేదు. ఏఎన్ఎఫ్ యాంటీ నక్సల్ ఫోర్స్ అక్కడైతే ఇప్పుడు పెద్ద మొత్తంలో ఉన్నారు. ఎందుకంటే అతను ఒకటో రెండో మూడో కాదు, దాదాపు 100కి పైగానే పాతిపెట్టా అన్నాడు. సో వాటన్నిటికీ కూడా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో ప్రొటెక్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఫోర్స్లు అనేది అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఒకవేళ అది నిజమే కావచ్చు, లేదంటే అబద్ధమే కావచ్చు, అది కోర్టులో తేలాలి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ పాతి పెట్టిన ఆ శవాల్ని అక్కడి నుంచి తారుమారు చేయడానికి ప్రయత్నించడం, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయడం, ఇలాంటి అన్ని కూడా జరుగుతాయి. కాబట్టి అక్కడ ఈ ఫోర్స్ని అయితే పెట్టడం జరిగింది. అయితే నేత్రావతి నది ఒడ్డున కావచ్చు, ఆ నేత్రావతి నదికి సంబంధించి పక్కన హైవే రోడ్ కావచ్చు, ధర్మస్థల ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా మంజునాథ ఆలయం అక్కడ కావచ్చు, ఈ ప్లేసెస్లో మొత్తం కూడా పోలీసులు అతను చెప్పిన తర్వాత నుంచి కూడా తనిఖీలు చేశారు. ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయేమంటూ కూడా చూశారు. అయితే రీసెంట్గా ఒక 15 ప్లేసెస్ని గుర్తించామంటూ కూడా బయటికి ఒక న్యూస్ వచ్చింది. ఒకసారి నేను క్లియర్గా చెప్తున్నాను, వినండి. 15 ప్లేసెస్ని గుర్తించామని చెప్పారు, అంతేగాని 17 బాడీల్ని, లేకపోతే ఆ 17 వాళ్ళకి సంబంధించిన స్కెల్టన్, దాన్ని ఏమంటారు, ఆ అస్థికల్ని పోలీసులు గుర్తించలే, ఆ ప్లేసుల్ని గుర్తించారు. అతను ఆ ప్లేసుల్ని గుర్తించి పోలీసులకి చూపించాడు. సో ఇప్పుడు దీని గురించి బయట చాలా విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అంటే ఇదంతా కూడా నిజమేనా, అతను ఏదో మతి స్థిమితం లేదనుకున్నా, ఇదంతా కూడా జరిగింది, ఎవరో పెద్ద రాజకీయ నాయకుడు దీన్ని వెనుకుని నడిపిస్తా ఉన్నాడు, అతను చేసిన అరాచకాలన్నీ కూడా ఇలా ఒక అనాథ శవంలా వీళ్ళందరినీ కూడా కూర్చిపెట్టి మాయ చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఈ వ్యక్తి రూపంలో వ్యక్తిని పంపించి ఈ నిజాలను కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అక్కడున్న ప్రజలు చాలా మంది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అండ్ మొదట్లో ఈ న్యూస్ని బయటికి పెద్ద రానివ్వకుండా కూడా అక్కడి ప్రభుత్వం కూడా చాలా నిర్ణయాలు తీసుకుంది. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, బ్లాగ్స్ చేసే వాళ్ళు కావచ్చు, ఇతర శాటిలైట్ మీడియా కావచ్చు, వీళ్ళెవ్వరిని కూడా కవర్ చేయడానికి లేకుండా చాలా అడ్డంకులు వచ్చాయి వాళ్ళందరూ కూడా. అలాగే మరీ ముఖ్యంగా వాళ్ళు ఒకవేళ చేసిన వాటిని డిలీట్ చేయించే పని చేశారు. కానీ నేషనల్ మీడియా వదలదుగా. నేషనల్ మీడియా అక్కడ జరిగిన అవన్నీ కూడా బయట పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఆలయానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఒక బీజేపీకి సంబంధించిన ఒక ఫ్యామిలీ వెనకాల ఉందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం ఎవరి పేరు చెప్పలేం. ముఖ్యంగా ప్రముఖులు, సెలబ్రిటీల నేమ్ అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఈజీగా వాళ్ళని బ్లేమ్ చేసేస్తారు, డిఫేమ్ అయిపోతారు. సో కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా కోర్టులో నడుస్తుంది కాబట్టి అక్కడ ఇంకా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి అది తేలేంత వరకు కూడా ఈ విషయాలు ఏమి కూడా బయట పెట్టకూడదు. అండ్ ఈ వ్యక్తి పేరు ఎవరికి తెలియదు, ఇతను ఎలా ఉంటాడనేది కూడా ఎవరికి తెలియదు. కేవలం పోలీసులకి, అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అండ్ మరీ ముఖ్యంగా ఇంతకుముందు అక్కడ పని చేశాడు కాబట్టి ఒక క్లీనర్గా అక్కడ కొంతమంది వ్యక్తులకు తెలుసు, ఆ సూపర్వైజర్స్ కానీ ఆలయ ప్రాంగణంలో అతనితో పాటు ఎవరైతే పనిచేసి ఉంటారో వాళ్ళకి కానీ
ఇతని ఫేస్ తెలుసు, ఇతని పేరు తెలుసు. కానీ బయట ప్రపంచానికి, బయట ఎవరికి కూడా కర్ణాటక ప్రజలు కావచ్చు, ఇతర ప్రజలు కావచ్చు, ఎవరికి కూడా ఇతను ఎవరు ఏంటి అనేది అయితే మాత్రం అస్సలు తెలియదు. అయితే 1995 నుంచి 2014 వరకు కూడా ఇతను ఆ ధర్మస్థలిలో క్లీనర్గా పనిచేస్తా ఉన్నాడు. 1998 నుంచి కూడా అక్కడ చిత్రహింసలు పెట్టడం, ఏవో అనాథ శవాలను తీసుకొచ్చి పాత పెట్టాలంటూ కూడా వాళ్ళు చెప్పడం, లేదంటే నేను పాత పెట్టినంటే అతన్ని బెదిరించి కొట్టి అతనితో ఈ పని చేయించడం, ఎంతో కొంత అతనికి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇతను రోజుకి ఒక 2 లేదా 1 ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు ఉండకపోవచ్చు. వారానికి ఖచ్చితంగా ఒక 3-4 శవాలను అయితే నేను ఖచ్చితంగా పాతి పెట్టేవాడిని అంటూ కూడా చెప్తున్నారు. ఎప్పటి నుంచి? 1998 నుంచి 2014 వరకు. ఇతను మానేయడానికి కూడా అక్కడ ఆ పని మానేయడానికి కూడా ఒక రీజన్ కూడా చెప్తా ఉన్నాడు. 2014 ఆ టైంలో ఒక వ్యక్తి వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరినో చిత్రహింసలు పెట్టారంట. సో దాంతో భయపడి మొత్తం ఫ్యామిలీతో సహా ఊరు వదిలి పారిపోయాడు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో ఒక లేడీని, వాళ్ళ కుటుంబ సభ్యులైన ఒక లేడీని లైంగికంగా ఎవరో దాడి చేశారు. ఇతను అదంతా కూడా సిచ్యువేషన్ అంతా కూడా దగ్గరుండి చూశాడు. ఇతనికి చాలా బాధ అనిపించింది. అంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఒక మహిళ పైన అలాంటి అరాచకం జరిగినప్పుడు, అదంతా కూడా దగ్గర నుంచి చూసి చాలా చలించిపోయాను నేను అంటూ కూడా చాలా విషయాలను కూడా చెప్పాడు. నాకు నిద్ర పట్టట్లే, నైటు నేను అన్ని శవాల్ని కప్పిపెట్టాను, కానీ నేను ఒక 13-14 ఏళ్ళ ఒక పాప ఉంటుంది, 10వ తరగతి చదువుతుంది, స్కూల్ యూనిఫామ్తో సహా తీసుకొచ్చేశారు. ఆ అమ్మాయి రోజు నా కల్లోకి వస్తుంది, నువ్వు ఎందుకు ఇలా చేసావు. ప్రతిరోజు కూడా నేను అన్ని శవాల్ని పాతి పెట్టినా కానీ ఆ ఒక్క అమ్మాయి మాత్రం, ఆ పాప మాత్రం నా కల్లోకి వచ్చి నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టింది. నా కళ్ళు నేను తెరుచుకున్నా, తనకి న్యాయం చేయాలనుకున్నా, తనకి ఎలాగైనా సరే న్యాయం జరగాలనుకున్నా. నేను పారిపోయి వచ్చేసా, కానీ నేను చనిపోతే ఈ రహస్యం నాతోనే వచ్చేస్తుంది. కానీ ప్రజలకి తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి, ఇలాంటి వెధవలు ఉన్నారు, ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి పనులు చేస్తున్నారు, పాడు పనులు చేస్తున్నారు, వీళ్ళందరికీ కూడా దేవుడు కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను బయటకు వచ్చానంటూ కూడా చెప్తున్నాను. ఆ పాప గురించి కూడా అతను చాలా విషయాలన్నీ కూడా చెప్పాడు. సడన్గా ఒకరోజు ఒక బాడీని తీసుకొచ్చారు, చూస్తే స్కూల్ యూనిఫామ్తో ఉంది, మళ్ళీ ఐడి కార్డు ఉంది, బ్యాగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. తన ఒంటి పైన రేప్ చేసిన టైంలో గోర్లతో ఎలా రక్కబడుతుందో అలా రక్కేస్తున్నాయి, తన డ్రెస్ చించేసి అట్లా ఉన్నది. అలాగే ముఖ్యంగా తన లో దుస్తులు ఏమీ కూడా లేవు. నాకు అప్పటికీ అనుమానం, ఎందుకంటే వీళ్ళు ఏ ఆడబిడ్డ శవాన్ని తీసుకొచ్చినా, ఆడవాళ్ళని తీసుకొచ్చినా వాళ్ళకి లో దుస్తులు ఉండవు. అప్పటి నుంచే నాకు అనుమానం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఏదో లైంగికంగా దాడి చేసి, రేప్ చేసి, మానబంధం చేసి వాళ్ళని చంపేసే ఇక్కడికి తీసుకొస్తున్నారనే విషయం నాకు మొదటి నుంచి అనుమానం ఉంది. కానీ ఆ పాపను తీసుకొచ్చిన తర్వాత, ఆ పాపను చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. దాని తర్వాత నేను రివర్స్ అయ్యాను, నన్ను కొట్టారు, నా ఫ్యామిలీని కూడా చంపేస్తానంటూ కూడా చెప్పారు అంటూ కూడా ఇలా చాలా విషయాలన్నీ కూడా అతను చెప్పుకుంటూ వచ్చాడు. సో గైస్, అసలు ఈ విషయం చూడాలి. నిజంగానే అక్కడ వందలాది శవాల్ని నిజంగానే అతను పాతి పెట్టాడా? 15 ప్రాంతాలని ఇప్పుడు గుర్తించామంటున్నారు. మరి వాటిని తవ్వితే వాళ్ళకి సంబంధించిన హస్తికలన్నా దొరుకుతాయా, స్కెలిటన్స్ అన్నా దొరుకుతాయా, వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఏంటి అనేది మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేస్తారా అనే దాని గురించి పూర్తిగా అక్కడ దర్యాప్తు అయితే ఖచ్చితంగా జరగాలంటూ కూడా చెప్పి అక్కడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.